కాకినాడ సెజ్పై మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత కాకినాడ సెజ్ బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఉన్నది లేనట్లు లేనిదున్నట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నబాబు గుర్తు చేశారు. 2003లో పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు కొంత భూమి సేకరించారని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 10,000 ఎకరాలు లక్ష్యంగా భూసేకరణ చేపట్టారన్నారు. 2003లో చంద్రబాబు తన బినామీ కేవీ రావు ద్వారా సెజ్కు అంకురార్పణ చేశారన్నారు దాడిశెట్టి రాజా. సెజ్కు మొట్టమొదట భూమి రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి అప్పటి స్థానిక శాసనసభ్యుడు యనమల రామకృష్ణుడని గుర్తు చేశారు. మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్గా స్థానిక రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రైతులకి అన్యాయం జరుగుతుంది అంటే రైతుల తరపున పోరాటం చేస్తారు ఖచ్చితంగా. కానీ ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు మీ ద్వారా ఈ రాష్ట్రానికి చాలా విషయాలు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దురదృష్టం ఏంటంటే, ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నామన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే కాకినాడ ఎస్సీజెడ్కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష